ప్రస్తుతం అయితే మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గం పరిధిలో మనం ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అయితే మహిళలు కొద్దిగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని అయితే చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మన టౌన్ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ రాజమ్మ గారు మనతో ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మ, మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మీకు T9 తరఫున. చెప్పమ్మా, ఎలా ఉంది? మీ మహిళలుగా మీకు టౌన్ అధ్యక్షురాలుగా ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మహిళా దినోత్సవం అంటే మాకు మునుపటి కంటే ఈ ప్రభుత్వాల ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళా శక్తి అనేది ముందు తీసుకెళ్ళటం చాలా మా మహిళలకు పెద్దపీట వేయటం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా మా రాష్ట్ర నాయకురాలు సునీతారావు ఇంకా అతి వేగంగా మహిళలను ముందు తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. జిల్లా నాయకురాలు అందరూ రాధమ్మ నూనవతు రాధక్క అతి వేగంగా నడిపిస్తూ ఉంది. మా మహిళలకు పెద్దపీట వేయటం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి ఇందిరమ్మ పథకాలు, ఇల్లులైనా, పింఛన్లైనా, కరెంట్ అయినా, బస్సు అయినా మాకు చాలా ఉత్సాహం కలిగిస్తుంది. మా మహిళా అక్క చెల్లెళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. మహిళలని ముందు నడిపించే మన మహబూబాద్లో మహిళలు ముందంచండ్లు ఉండాలని నేను కోరుకుంటున్నా. అందరూ కలిసికట్టుగా సికాకు పడకుండా, తొందరపడకుండా మన మహిళలు మహబూబాద్ని మహిళా సంఘాలతో యుక్తంగా రాష్ట్ర లెవెల్కు పేరు తీసుకురావాలని నేను మనవి చేస్తున్నా అక్కల చెల్లెలందరికీ కూడా. అదేవిధంగా మునుపటి కంటే ఈ మహిళలకు ఉత్సవం ఎందుకు జరిపిస్తారు? మనం ఇంటికే పరిమితం అవుతున్నాం. అయితే మనకొక్క రోజు, మనకు సంవత్సరానికి ఒక రోజు మార్చి 8న మనకు మహిళలకు ఒక స్వతంత్రం అనేది కేటాయించారు. అది మనం సంబరాలు, సంతోషాలు, అక్క చెల్లెళ్ళని అందరం కలిసి మాట్లాడుకొని సంబరంగా ముందు నడపాలని నేను మనవి చేస్తున్నా. మన పేరేంటమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలో, ఒక మహిళగా మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? అలా మహిళా దినోత్సవం సందర్భంగా మీకు కూడా ప్రత్యేకంగా T9 తరఫున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు కళావతి అండి. నేను మహబూబాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా. అలాగే మా సునీతక్కకి అయితేంది, మా రాధక్కకి అయితేంది, మా ఉమా మేడానికి అయితేంది, మురళీ నాయక్ సార్కి అయితేంది, రామచంద్ర నాయక్ సార్కి, వేం నరేంద్ర అన్నకి, బలరామ్ అన్నకి, బాబు గారికి, అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళందరి సహకారంతో ఇంత ముందుకు మేము పోతున్నాము. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉచిత బస్ ప్రయాణం కల్పించింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఫ్రీ బస్ తోటే వచ్చిన. నేను కూడా ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కే వచ్చిన. మాకు ఛార్జెస్ లేవు. మాకు గ్యాస్ సిలిండర్ 500కి వస్తుంది. ఇంతకుముందు కరెంటు బిల్లు కట్టాలంటే 800, 900 అట్లుండేది. ఒక్కోసారి బిల్లు కట్టకపోతే చాలామంది బీదోళ్ళై మీటర్స్ తీసుకెళ్ళేటోళ్ళు. అలాంటిది ఏమి లేదు, ఫ్రీగా మాకు విద్యుత్ వస్తుంది. అట్లనే రుణమాఫీ చేసిండ్రు, రైతు బంధు కూడా వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 55,000 ఉద్యోగాలు మన రేవంత్ అన్న ఇచ్చిండు. 55,000 ఉద్యోగాలు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఉద్యోగాలు విడుదల చేస్తా KG to PG విద్య అని ఒక బోకర్ మాటలు చెప్పుకుంటూనే పోయిండు, కానీ ఏ రోజు కూడా ఆయన శాంక్షన్ చేయలే. ఈరోజు నిరుద్యోగుల కళ నెరవేరింది. మహిళలకి ఎంతో ఆర్థిక స్వేచ్ఛ అనేది వచ్చింది, చాలా ఆర్థిక స్వేచ్ఛ అనేది వచ్చింది. ఈరోజు మహిళలు కంకులు అమ్ముకునేటోళ్ళు కానివ్వండి, ఇంకేదైనా బిజినెస్ చేసుకునేటోళ్ళు కానివ్వండి, నర్సు ఉద్యోగం చేసేటోళ్ళు కానివ్వండి, బస్సులలో పోతున్నారు. వాళ్ళకి నెలకి 5,000 మిగులుతున్నాయి. మనతో పాటు ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గతంకి ఇప్పటికి డిఫరెంట్ ఏంటమ్మా, ఎలా అనిపిస్తుంది? నా పేరు సరస్వతి, నేను మహబూబాబాద్ జిల్లా సెక్రటరీని. మహిళలకి చాలా అప్పటికన్నా ఇప్పటికీ చాలా డెవలప్ అయిపోయినారు. ఈ ప్రభుత్వం వల్లనే డెవలప్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మహిళల ప్రభుత్వం, మహిళలకు పెద్దపీట వేసారు. దానివల్ల మహిళలకు స్వేచ్ఛ, స్వతంత్రం అన్నీ కలిగించారు. ఓకే. విజయమ్మ గారు ఉన్నారు. అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది? మండల అధ్యక్షురాలు మీరు చెప్పమ్మా, మీకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇటు, తర్వాత అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉంది, దీనికి డిఫరెంట్ ఏంటి? నేను బయ్యారం మహిళా అధ్యక్షురాలని నిర్మలారెడ్డి. ఫస్ట్ మా సునీతారావు గారికి, నెట్ట మేడం గారికి, రాధక్కకి, అల్కాలంబ మేడం గారికి, సునీతారావు గారికి, రాధా మేడం గారికి
ఈ మహిళా దినోత్సవ సందర్భంగా తోటి నా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకైతే చాలా మార్పులు ఉన్నాయి. ఎలా అంటే స్వతంత్రంగా అంటే ఇంట్లో కరెంటు బిల్లు కానీ గ్యాస్ కానీ మరి ఈ బస్సు సౌకర్యం కానీ ప్లస్ డోక్రా మహిళలకు కానీ పెద్దపీట వేశారు మా రేవంత్ రెడ్డి గారు. ఈ డోక్రా మహిళలకు కూడా ఇప్పుడు బస్సు లీజుకు తీసుకొని గ్రూపుల సమైక్య గ్రూపుల తరఫున పెట్రోల్ బంకులు కానీ కొన్ని ఎలిజిబిలిటీ చేసి కొంతమంది మహిళలకు ఉపాధి హామీ కల్పించుకుంటూ ఎంతో ముందుకెళ్తుంది మా ప్రభుత్వం. అందుకని మేము ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మేడం, ఇప్పుడు ముఖ్యంగా మహిళలకు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు? మహిళలు ఎలా ఉండాలి, బయటికి వెళ్తే ఎలా నడివడిక ఉండాలి, మహిళలకు సమస్యల మీద మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. అందరికీ నమస్కారం. నా పేరు భుక్య విజయ. నేను ఏ బ్లాక్ అధ్యక్షురాలి మైబాద్. అయితే మైబాద్ జిల్లా నుంచి మన నూనావత్ రాధా గారు ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం భరత్ చంద్రరెడ్డి డిసిసి ఆఫీస్లో ఈ మహిళా దినోత్సవం చేస్తున్నాం కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది. 6 గ్యారెంటీ అంటారు. బస్సు ఫ్రీ పెట్టిండు, మళ్ళీ రైతు బంధు కూడా చేసిండు, మన గ్యాస్ సిలిండర్ ఇస్తాడు, కరెంటు 200 యూనిట్ కాలితే అది కూడా ఫ్రీ ఇస్తాడు. ఇంకా వీళ్ళకి ఎందుకు కావాలని ఇస్తాడు. ఈ మహిళా దినోత్సవం రోజున నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున మన అలకలమ్మ ఆల్ ఇండియా మహిళా అధ్యక్షురాలు పెద్ద పీట వేస్తాం, మహిళలకే ముందు తీసుకువెళ్తామని మన రేవంత్ అన్నకు మనం చెప్పడం జరిగింది. అదే రేవంత్ అన్న కూడా కంపల్సరీ మహిళలకే ఇస్తామని చెప్పి మా ఐకేపీ తరఫున ఇవాళ 100 బస్సులో 150 బస్సులో అయితే చేస్తాడు చేసి వాళ్ళకు మహిళలకు ఎటు పోయినా పొద్దుటి నుంచి పోతే సాయంత్రం 7:30 వరకు ఇంట్లో చేరాలని బస్సు కూడా చేస్తాడు, జెండా ఊపుతాడు. కాబట్టి మేము కూడా మా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మన పక్క నియోజకవర్గం రామచంద్ర అన్నయ్య గారికి, మన డిసిసి భరత్ చంద్రరెడ్డి గారికి ఇక్కడ జిల్లాల తరఫున కంపల్సరీ మహిళల్ని ముందు తీసుకెళ్ళాలి, మహిళల్ని గౌరవం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. నా పేరు నాగమణి. మహిళలందరికీ శుభాకాంక్షలు. భరత్ బాబు, మురళినాకు, మా మేడానికి, ఈ మహిళా మండలి అధ్యక్షురాలందరికీ నా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళలు ముందుగా నడిపించాలని ఎంతో రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు. కరెంటు ఫ్రీ ఇచ్చినారు, బస్ ఇచ్చినారు. నా పేరు సుజాత అండి. 17వ వార్డు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎలక సుజాత నా పేరు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనకు ఎప్పుడు ఏ పార్టీలు లేనప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మనకు ఫస్ట్ నుంచి మనకు ఇందిరమ్మ చేయబట్టే ఫస్ట్ ఇండ్లు మనకు ఎవరు ఇండ్లు ఇవ్వలేదు. అప్పుడు ఏ నాయకుడు ఇవ్వలేదు, మనకు ఏ పార్టీలు ఇవ్వలేదు. మనకు కాంగ్రెస్ పార్టీని చూసి అందరూ నేర్చుకొని మనకు ఇందిరమ్మ సాయం చేసినాకనే ప్రతి ఒక్కరు నేనున్నానని ముందుకొచ్చి మనకు సాయం చేసారు. కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టం నాకు. కాబట్టి ఇప్పుడు కూడా మహిళలందరినీ సమానంగా, మగవాళ్ళని ఆడవాళ్ళని సమానంగా చూస్తుండు రేవంత్ రెడ్డి. కాబట్టి మా మహిళలు ఎప్పుడు వెనుకకు పోకూడదు, మహిళలు ముందడుగు వేయాలి. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా దేంట్లోనైనా ముందడుగు వేసి నడవాలి మహిళలు. కాబట్టి మమ్మల్ని రేవంత్ అన్నని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మమ్మల్ని వెనక పెట్టొద్దు. ఎప్పుడైనా ఏ విషయాలైనా మహిళలు ముందడుకు వచ్చినాకనే జెంట్స్ వెనక మాట్లాడాలి. మాకు స్వతంత్రం ఇవ్వాలి, మాకు అన్ని విధాల సౌకర్యాలు నడిపించాలి. మమ్మల్ని ఎక్కడికైనా ఏ విధంగానైనా మమ్మల్ని ముందు నడిపించాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇండ్లు ఇస్తానన్నాడు అన్న. కాబట్టి లేని పేదవాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు, జాగాలు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి. ఒక 2 ఇండ్లు 3 ఇండ్లు ఉన్నోళ్ళకు ఇండ్లు ఇవ్వద్దు. ఎందుకంటే చూడాలి, అయినా కూడా మంచి ఎవరో చెడు ఎవరో చూసి పేదోళ్ళకైతేనే ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నోళ్ళకి ఇవ్వద్దు. నేనైనా నాకు ఇల్లు ఉందంటే నాకు ఇవ్వద్దు. కాబట్టి లేనోనికి ఇల్లు ఇవ్వాలి, పేదలని దగ్గర తీయాలి, ఉన్నోళ్ళ లేనోళ్ళ చూడాలి. ఎందుకంటే ఇందిరమ్మ అంటే ఫస్ట్ నుంచి పేరు వెళ్ళింది కాబట్టి ఇందిరమ్మ పేరు దక్కియాలని పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారం.
ముందుకు రాకూడదు. కట్ చేయమ్మా, కట్ చేయి. మామూలుగా తీయట్లేగా అయినా అది వీడియో మామూలుగా తీయట్లేగా. నేను 26వ వార్డు అధ్యక్షురాలి రాపక పద్మను. ఇవాళ మహిళా దినోత్సవంగా మహిళలందరికీ, అక్కలకు, చెల్లెలకు అందరికీ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శోభారాణి, నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తను. ఈరోజు మహిళల దినోత్సవ సందర్భంగా ఈ భరత్బాబు గడిలో మేము టౌన్ అధ్యక్షురాలికి కేక్ కట్ చేసి సన్మాన వేదిక చేసి, అదే 26వ వార్డు రాపక పద్మ గారిని కూడా విజ్ చేసినాం అధ్యక్షురాలుగా. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నువ్వు కానీ వాళ్ళు వచ్చిందా వాళ్ళకే తెలుస్తుంది లేట్ అయితే ఏమవుతుందని, అంతేనా? తీసే దాంట్లో చిన్న 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 అది వెలిగారా ముందు, అది వెలిగియండి. సూపర్. ఇక అందరూ ఇష్టపడింది. నెక్స్ట్ నువ్వు కానీ టైం పడుతుంది, అటు చాలా చెప్తాను, రికార్డ్ పోతుంది. చాలా పట్టుకోండి అమ్మా, అట్లా పట్టుకోండి, అట్లా పట్టుకోండి. లోకల్లో ఉండని మీరు రాదురా నువ్వు అంత. సరే, ఇలా ఫోటోలు బాగా వస్తాయి అయితే వచ్చిన వాళ్ళు తింటారు. ఓకే, పట్టుకోండి. ఫ్లవర్ నేను ఇద్దాం అనుకున్నాను. ఓకే, సూపర్. ఇక అందరూ ఇష్టపడింది.